మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? దొండకాయ నువ్వులు వెల్లుల్లి కారం వేసేసి చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. చపాతీలు కానీ రైస్ లేకి సైడ్ డిష్ గా కానీ ఎక్సలెంట్ గా ఉంటది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా 1/2 కిలో దొండకాయలు, 3 ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు దొండకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వేసేసి వీటిని మెత్తగా మగ్గేంత వరకు దాదాపు 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే దొండకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా మనం రోట్లో వెల్లుల్లిపాయలు నువ్వులు అలాగే తగినంత కారం వేసేసుకుని దీనిని దంచుకోవాలన్నమాట. మీరు మిక్సీలో కూడా ఆడించుకోవచ్చు. దొండకాయలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత చివరిలో మనం దంచుకున్న వెల్లుల్లి నువ్వుల కారాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్ లో మరొక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రైడ్ రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలో కానీ రైస్ లో కానీ ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. మీరు సైడ్ డిష్ గానే కాకుండా రైస్ లో కూడా డైరెక్ట్ గా తినేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రీల్ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి.